గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని అది మగ్గిన తర్వాత కొంచెం మసాలా సామాన్లు అన్నీ వేసుకొని మిరియాలు అనేవి దంచి వేసుకుంటానండి. మిరియాలు కనిపిస్తే పడేస్తున్నారండి పిల్లలు, అందుకని మిరియాలు దంచి వేసుకుంటున్నాను. అలా అయితే కలిసిపోతుంది. తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అది ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నానండి. వెజిటేబుల్స్ వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అవుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ చేసుకొని అవి కూడా వేసుకుంటున్నానండి. అవి వేసుకొని కలుపుకుంటున్నానండి. కలిపిన తర్వాత పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని బాగా కలిసిన తర్వాత నేను 2 గ్లాసులు వాటర్ వేసుకుంటానండి. 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని మనం కారం, సాల్ట్, మసాలా, బిర్యానీ మసాలా వేసుకుంటానండి. వేసుకొని బాగా ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక 70% అయినా ఉడకాలండి. అప్పుడు మనకి తెలుస్తుంది కదా, ఒక చిన్న ముక్కని మీరు టచ్ చేస్తే 70% ఉడికినట్టు మనకి తెలిస్తే అప్పుడు మనం ఇంకా కొత్తిమీర వేసుకొని కరివేపాకు పొడి ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకుంటాను. వేసేసుకొని నేను ముందుగానే పక్క స్టవ్లో రైస్ అనేది పెట్టుకున్నానండి. ఆ రైస్లో మనం కొంచెం మసాలా దినుసులు, ఒక కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం రైస్ అనేది మనం పక్కన వండుకుంటాం కదండి. వండుకున్న తర్వాత అది కూడా నాకైతే 80% అనేది ఉడికిపోయింది. సో నేను ఇప్పుడు ఈ రైస్ని తీసుకొని ఆ పక్కన మనం ఆల్రెడీ చేసుకున్న వెజ్లో కలుపుతాను. పైన అలాగా లేయర్గా వేసుకుంటానండి. కొంచెం వాటర్ ఉండగానే వేసుకుంటాను నేను. నిమ్మకాయ కూడా పిండుకుంటానండి. నిమ్మకాయ పిండుకొని కొంచెం వాటర్, చూసారా ఎక్కువ కూడా వాటర్ లేదు, కొంచెం వాటర్ ఉన్నప్పుడు నేను రైస్ని అంతా ఇందులో వేసుకుంటానండి. లేయర్గా వేసేసుకున్నాను. వేసేసుకొని కొంచెం ఒక 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ అనేది ఉంచాను. నేను హై ఫ్లేమ్ పెట్టి 3 మినిట్స్ ఉంచుకొని ఒకసారి నేను వాటర్ క్వాంటిటీ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. కిందన మనకి ఆ వాటర్ క్వాంటిటీ ఉంటే ఓకే, ఇంకొంచెం సేపు ఉంచుకోవాలి. నాకు వాటర్ క్వాంటిటీ అనేది లేదండి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. తర్వాత చూడండి, నేను మిక్స్ చేసేసుకున్నానండి. ఒక 15 మినిట్స్ వదిలేసి మిక్స్ చేసేసుకున్నాను. చూసారా, వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.